నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాస శివరాత్రి సోమవారంతో కలిసి వచ్చింది. చాలా శక్తివంతమైన రోజు, పరమేశ్వరుడికి ప్రియమైన వారం, పరమేశ్వరుడికి ప్రియమైన తిథి. కాబట్టి ఈరోజు సాయంకాలం పూట మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం గృహంలో చేయించుకుంటే చాలా మంచిది. అయితే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం గృహంలో ప్రదోషకాలంలో చేయించుకోవటం వీలు కాని వాళ్ళు మీరే శివలింగానికి అభిషేకం చేసుకుంటూ నమకంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోండి. అప్పుడు నమక చమకాలతో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ ఒక్క మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోషకాలంలో శివాభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో, కొబ్బరి నీళ్లతో, దర్భలు కలిపిన జలాలతో, పండ్ల రసాలతో శివాభిషేకం చేసుకోండి. దానివల్ల పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే శివ పూజలో సహస్రఫణి పుష్పం ఉంచి, ఎర్రమందార పువ్వు ఉంచి శివుణ్ణి పూజించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పరమశివుడికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా సమర్పించండి. దీనివల్ల ధనపరమైనటువంటి వ్యవహారాలలో విశేషమైనటువంటి లాభాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా పరమశివుడికి దద్యోజనం కానీ, పాయసాన్నం కానీ, పులిహోర కానీ నివేదన చేసినట్లయితే పరమశివుడికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని తర్వాత ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే సమస్త గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా మారేడు దళం మీద దీపారాధన కుందులు ఉంచి దీపాన్ని వెలిగించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే పరమశివుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఏ నూనెతో దీపారాధన చేసినా ఒక చుక్క ఆవు నెయ్యి కూడా వేసి దీపాన్ని వెలిగించండి. దానివల్ల పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రుద్రాక్ష జలాలతో అభిషేకం చేయటం ద్వారా, సువర్ణ జలాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శివాలయంలో ఈరోజు చండీ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. సోమవారం, మాస శివరాత్రి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి. ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే శివాలయంలో పరమశివుడికి ఇచ్చేటటువంటి హారతులు దర్శనం చేసుకోవటం, ప్రదోషకాలంలో వీలైతే శివుడికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. శివ పంచాక్షరి స్తోత్రాన్ని శివాలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ ప్రదోషకాలంలో పఠించడం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. నమఃశివాయ ఓం అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకున్నట్లయితే కూడా శివుడు పరమానంద భరితుడై మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుస్తాడు. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమశివుడు ఆనంద తాండవం చేసేటటువంటి ప్రదోష కాలంలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. త్రికరణ శుద్ధిగా నమస్కరించిన వారికి సౌభాగ్యములు కలిగించినది. ప్రణత జన సౌభాగ్య జనని. త్రికరణములతో నమస్కరించిన వారికి సౌభాగ్యములు కలిగిస్తుంది ఆ తల్లి. అంటే ఒక విధంగా అమ్మ విద్య పేరు సౌభాగ్య విద్య. శ్రీ విద్యా సంప్రదాయంలో సౌభాగ్యం అంటే శుభగా, సౌభాగ్యం మంచి భాగ్యం అని అర్థం. ఇక్కడ కావలసిన సర్వైశ్వర్యములు, సత్ఫలితములు అన్నీ వాటికి ఆమె తల్లి. తల్లి అంటే కారణం అని అర్థం. సౌభాగ్యములకు ఆవిడ కారణం. అందుకే అమ్మను ఆశ్రయించిన వారికి, నమస్కరించిన వారికి సౌభాగ్యాలు ఆవిడ కలిగిస్తున్నది. అటువంటి ఆ తల్లిని ఉపాసన చేశారెవరు? విష్ణువు. ఉపాసన చేయడం వల్ల ఎలాంటి రూపం దొరికిందంటే ఆ శివుణ్ణి మోహపరిచాడు.
ఎందుకంటే శివుణ్ణి మోహపరచగలిగే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే మోహాన్ని జయించేశాడు ఆయన ఇక్కడ. మోహాన్ని జయించిన శివుణ్ణి మోహపరచగలిగాడు అంటే శివుని మోహింపజేయగలిగిన శక్తి వేని నిన్ను ఉపాసన చేయడం వల్లనే విష్ణు ఆ పని చేయగలిగాడు. ఇది రహస్యం. ఎంత లోతైన మాట. ఎందుకంటే పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం అంటాడు మూక కవి. కామజేత మన్మధుడిని తగలబెట్టిన వాడిని మోహింపజేసింది తల్లి. శివుడు అమ్మవారిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడండి? మన్మధుడిని తగలబెట్టాక చూశాను. అది మర్చిపోరాదు. ఎందుకంటే కామంతో పెళ్లి చేసుకోవడం లోకం. అంటే కామోదాత కామ ప్రతిగ్రహీత అంటూ మంత్రం చెప్పే కన్యాదానం చేస్తారు. ఇక్కడ ధర్మబద్ధమైన కామ స్వీకారానికి వివాహం. అరే కాముడిని తగలబెట్టి పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం అండి. అసలు కాముడిని తగలబెట్టిన వాడిని ఎవరైనా మోహింపజేయగలరా? అందుకే మన్మధుడు అమ్మా నా 5 పువ్వుల బాణాలు వేస్ట్ అయిపోయామ్మా నేను. నీ 5 పువ్వుల బాణాలు పనిచేయవయ్యా, నా చూపు బాణం పనిచేస్తుంది ఆయన మీద అన్నది ఇక్కడ కామాక్షి. ఇక్కడ కాచన మోహయతి కామజేతారం శివుణ్ణి మోహింపజేసింది కనుక ఆ శివుడు ఒకసారి విష్ణువు వద్దకు వెళ్ళాడు. అప్పుడు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందు విషం వచ్చింది. అందరూ శివా అని అన్నారు. నేను వెళ్ళాను, విషయాన్ని గ్రహించి నా మాన నేను వచ్చేసాను. నాకు పెద్ద కూర్చుని ఈ సబ్జెక్ట్ ఏమిటా, ఏమేమి వచ్చాయి, ఎవరెవరు ఏం పంచుకున్నారు, ఆ డిస్కషన్ నాకు అనవసరం. వీడెవడు పంచుకున్నాడు, వాడెవడు పంచుకున్నాడు, నాకు వాటి అవసరమూ లేదు. అనవసరము లోక వ్యవహారం నాకు అంతకంటే లేదు. ఏదో విషయం వచ్చింది, వీడు కుయ్యోమర్రో అన్నారు, నిగ్రహించేసాను, నా పని అయిపోయింది, వచ్చేసాను. అంత తొందరగా ఆయన మాన సెటిల్ అయిపోయాడు. మొత్తం క్షీరసాగర మదనం అయ్యింది. బోల్డ్ వచ్చాయి, బోల్డ్ పంచుకున్నారు. చివరికి అమృతం వచ్చింది. ఆయన మోహిని రూపంలో వచ్చి నారాయణుడు పంచాడు. ఆ విషయం అయిపోయిన తర్వాత నారదుల వారు వెళ్ళి శివుడు చెప్పాడు. ఏవేవి వచ్చాయి అన్నీ విన్నాడు శివుడు. విని వదిలేశాడు. ఆ చివరి చెప్పగానే విష్ణు మోహిని రూపం ధరించాడా, ఎంత బాగుంటుందో అన్నాడు. మరి ఒకప్పుడు భస్మాసురుడి సబ్జెక్టులు కూడా జరిగింది కదంటే అప్పుడు వాడిని వదిలించుకోవాలని తొందరలో గమనించలేదా మోహన్. ఇప్పుడు మోహిని రూపం చూడాలనుంది, నేను అడిగితే వద్దంటాడా అని వెళ్ళాడు ఆయన. ఎక్కడికి? వైకుంఠానికి వెళ్ళి అడిగాడు. అవును, నువ్వేదో మోహిని రూపం ధరించావు కదా అంటే నీ దాకా వచ్చిందని ఆయన అన్నారు. అది ధరిస్తే చూడాలనుందంటే అంతర్ధానం అయిపోయాడు ఆయన. ఇక్కడ ఇదేంటి అడిగితే అంతర్ధానమయ్యాడని. ఈ లోపల వైకుంఠంలో ఉద్యానవనంలోంచి ఒక మంచి పాట వినబడిందట. అటు చూశాడు. చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడింది. ఆ వర్ణన బ్రహ్మాండ పురాణంలో ఉన్నది యథాతథంగా చెప్పాలి అంటే వర్ణన ఎంత అద్భుతంగా ఉంటుందంటే నవచంపక పుష్పావ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇవే శ్లోక పదాలు చిన్న చిన్న మార్పులతో ఉంటాయి. వ్యాసులు వారు లలితోపాఖ్యానం అని బ్రహ్మాండ పురాణాలు ఇవే శ్లోకాలు పెట్టారు. అంటే అక్కడ విష్ణువు లలితాదేవి వర్ణనే అక్కడ చూపించారు. మీరు గమనించండి, మరొక వర్ణన లేదు. అంటే ఆయన లలితా రూపం అయిపోయాడు ఆయన. యా ఉమాసా స్వయం విష్ణు. శివుడి శక్తి వ్యాపించింది. శివుడి శక్తి వ్యాపించింది. వ్యాపిస్తే విష్ణువు అని అర్థం కదా. కానీ వ్యాపించింది ఎవరు? వైష్ణవి. పుంరూపంలో విష్ణువు అన్నారు అంతే ఇక్కడ. కనుక అమ్మవారే పురుష రూపం ధరిస్తే విష్ణువు. ఇది ఒక రహస్యం అండి. ఈ శ్లోకంలో శంకర భగవత్పాలు ప్రతిపాదన చేస్తున్నారు. పురరిపం అపిక్షోభమనయత్. త్రిపురాసుర సంహారకుడు మనస్సు కూడా కలవరపెట్టగలిగాడు విష్ణువు. అంటే ఆయన మనస్సుని చూరగొన్నాడు. ఎందువల్ల అంటే అమ్మవారిని ఉపాసన చేసి. అది మరువరాదు. అంతేగాని ఇది హరిహరుల మధ్య ఉన్నటువంటి అనుబంధం కాదు. ఇద్దరు పురుషుల మధ్య ఉన్న అనురాగం కాదు. ఒక పురుషునికి ఒక స్త్రీ మధ్య ఉన్నటువంటి సహజమైన అనురాగమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. విష్ణువు పురుషుడుగా శివుని మనస్సు చూరగొనలేదు. విష్ణువు స్త్రీగా మారి శివుని మనస్సు చూరగొన్నాడు. అది మరువరాదు. ఒక స్త్రీ పురుషుని మనస్సు చూరగొనడం అనేటువంటిది ప్రకృతి సహజమే, అది అసహజం కాదు. పైగా శివుని మనస్సును మోహపెట్టగలిగే శక్తికి తప్ప మరొక దానికి లేదు. ఇది మరువరాదు. ఇక్కడ అమ్మవారు తప్ప మరొకట్లేదు. అదే శివుడికి అమ్మవారే, అమ్మవారికి శివుడే. వారి అన్యోన్య దాంపత్యం మరొకటి ఇక్కడ. కనుక మళ్ళీ శివుడి మనస్సు చూడగలగాలంటే అమ్మ మాత్రమే చూడగలగలదు. విష్ణువు అమ్మవారిని ఉపాసన చేసి జగన్మోహనమైన ఆకారం కాకుండా శివమోహనమైన ఆకారం ధరించాడు. అందుకోసం ప్రత్యేకంగా మళ్ళీ ఉపాసన చేశాడు ఆయన. ఎవరిని ఉపాసన చేశాడు? అమ్మవారిని. ఎక్కడ ఉపాసన చేశాడు? అంతరంగంలోనే. అంతరంగంలో అమ్మవారిని ఉపాసన చేసి శివుని మోహింపజేయగలిగేటువంటి స్వరూపాన్ని స్వీకరించాడు విష్ణువు. ఇది మీరు గమనించితే ప్రారంభ శబ్దం హకారం. హరిస్త్వాం ఆరాధ్య, ఇది రహస్యం. అదేవిధంగా ఆ సమయంలో
ఈ శక్తికి, మోహినికి అంటే శివస్వరూపమైనటువంటి ఆ శక్తికి, శివునకు కలిగినది శాస్త అనే స్వరూపం ఉద్భవించినట్లు బ్రహ్మాండ పురాణంలో శ్లోక సహితంగా ఉన్నది. చాలామంది అయ్యప్ప గురించి మన పురాణాల్లో ఉందా లేదని మీమాంస పడతారు. అనేక పురాణాల్లో ఉంది, ఆగమాల్లో ఉంది, సందేహం లేదు. ఇది తెలుసుకోండి. అయ్యప్ప 100కు 100 వేద ప్రతిపాద్యమైన మంత్రాధిదేవత, ఇందులో సందేహం లేదు. ఒకప్పుడు ఒక గొప్ప ఆగమ శాస్త్రవేత్త, కొద్ది దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఆయన ప్రతిష్టా శాస్త్రంలో గొప్పవాడు. ఎన్నో శివాలయాలు, విష్ణువాలయాలు, దేవి ఆలయాలు, గణపతి ఆలయాలు ప్రతిష్ఠ చేసినవాడు. ఆయన వద్దకు కొంతమంది వచ్చి మాకు అయ్యప్ప స్వామి ఆలయం కావాలన్నారు. అని మహాశాస్త్రవేత్త. ఆయన అన్నాడు, అయ్యప్ప స్వామి గురించి ఆగమాల్లో లేదు, ఇది శాస్త్ర సిద్ధం అవునో కాదో నాకు తెలియదు, అందుకని ప్రతిష్ఠ చేయలేనన్నాడు. అని తర్వాత మనస్సులో ఆలోచిస్తూ ఉంటే కాంచీ యతీంద్రుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వద్దకు వెళ్ళాలి అని మనసులో స్ఫురించింది. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఏమి ప్రశ్నించకుండానే వెళ్ళి కూర్చున్నారు. ఆయన ఫలానా గ్రంథం ఫలానా చోట అని ప్రస్తావన చేయగానే వెళ్ళి చూస్తే ప్రమాణములు దొరికాయండి. అప్పుడు ఆయన ఆనందంగా వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ జరిగిన కథ కొద్ది దశాబ్దాల క్రితం కనుక ఇది పెద్దలు ఆమోదించినదే. ముఖ్యంగా హరిహరుల నడుమ జరిగినటువంటి ఈ మోహిని శివ కథ ఏదైతే ఉన్నదో అది ఎర్త్లీ ప్లేన్లో జరిగినది కాదు. ముందు తెలుసుకోవాలి. భూమికి చెందింది కాదు. శివకేశవులు అంటే మానవులు కారు, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అంటే ఇది భువనానికి, పాంచభౌతిక తత్వానికి అతీతమైన విషయం. దాన్ని శంకరులు ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. ఎందుకంటే ఆ మలయాళ దేశంలో శాస్తా ఉపాసనలు ఎన్నో చోట్లున్నాయి. శాస్తామూర్తులు ఎన్నున్నాయో తెలుసు. ఈయన మలయాళీ మాంత్రికుడే, ఆదిశంకర భగవత్పాల్ వారు మరువద్దు. అందుకే అంత చక్కగా తెలియజేస్తున్నారు ఇక్కడ. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. మంత్రశాస్త్రాన్ని నేరుగా బీజాక్షరాలు అనరాదు. సభల్లో నేరుగా బీజాక్షరాలు చెప్పకూడదు. శిష్యుడు అర్హుడైనప్పుడు గురువు ఏకాంతంలో అతన్ని సంస్కరించి దీక్షనిచ్చి ఇస్తాడు. అయితే అన్ని మంత్రాలు అందరికీ ఇచ్చే అక్కర్లేదు, ఎవడికి ఏది అవసరమో అది ఇస్తాడు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధితో మనసు నిండా నింపుకొని ఎవరైతే అభిషేకార్చన నిర్వహిస్తారో వారికి మానవ జన్మ సార్థకమై సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు వచ్చి తీరుతాయి. శివ అనే 2 అక్షరాలే మంగళకరం. శివ శివ అంటేనే చాలు అటు అయ్యవారిని ఇటు అమ్మవారిని కూడా కొలిచినటువంటి దివ్యవంతమైన పుణ్యఫలం లభ్యపడుతుంది. ఏ ఇంట్లో అయినా సరే స్ఫటికలింగం కానీ పాదరసలింగం కానీ కనీసం మృత్తికాలింగమైనా పెట్టి సోమవారం నాడు నీటితో పంచామృతాలతో అభిషేకం కనుక చేసినట్లయితే జన్మ సాఫల్యత కలిగి తీరుతుంది. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అని మనసు నిండా సదాశివుని తలుచుకొని సదాశివ సదాశివ అన్న నిత్యము కూడాను ఎల్లవేళలా మంగళకరాన్ని ప్రసాదించే ఆ ఆశుతోషుడు అద్వితీయమైన ప్రభావాన్ని ప్రతి ఇంటికి కూడా కలిగిస్తాడు. ఇంటిలో నివసించేటువంటి తల్లిదండ్రులు తప్పనిసరిగా అభిషేకం చేస్తే భవిష్యత్తులో పిల్లలు అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్ని పొందుతారు అంటోంది శివ మహాపురాణం. అందుకే ప్రతి తల్లి తండ్రి కూడాను శివనామం చేయాలి, శివాభిషేకం చేయాలి. పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావటానికి సర్వేశ్వరుడు ప్రసాదించిన అద్వితీయమైనటువంటి విధి విధానం. అందున ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి మనసు నిండా తలుచుకొని అఖండ ఆనందాన్ని మనసంతా కూడా పొందుతూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసి సాయం సంధ్యా సమయంలో పరమేశ్వరునికి జాజి పూల దండను అలంకరణగా కనుక వేసినట్లయితే
అద్వితీయమైనటువంటి గృహయోగ తత్వాన్ని ఆ ఆశుతోషుడు అనుగ్రహిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:04 తిథి త్రయోదశి రాత్రి 8:29 వరకు. నక్షత్రం మూల ఉదయం 8:59 వరకు. వర్జం ఉదయం 7:20 నుంచి 8:59 వరకు. మరల సాయంకాలం 6:33 నుంచి 8:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:05 నుంచి 3:50 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:08 నుంచి 5:44 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం సోమవారం మాస శివరాత్రి ప్రదోషం. సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చాయి, ప్రదోషం కూడా కలిసి వచ్చింది. కాబట్టి మనం రోజంతా ఉపవాసం ఉండడం, ఇది జాములకు అనమాట, 3 గంటలకు ఒకసారి. 4 కాలాల్లో కానీ, అంటే సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి, ఈ 4 కాలాల్లో కానీ, కనీసం ప్రదోషం, అర్ధరాత్రి ఆ 2 సమయాల్లో కానీ శివారాధన చేసుకుంటూ రోజంతా కూడా భగవన్నామాన్ని చేసుకుంటూ అరుణాచల శివ అనే నామాన్ని జపించుకున్నట్లయితే ఒక్కొక్కసారి అరుణాచల శివ అన్నంత మాత్రం చేత 5 కోట్ల పంచాక్షరీ మంత్రాన్ని జపించినటువంటి ఫలితం వస్తుంది అని రమణ మహర్షి చెప్పారు. అయితే అడిగారు శిష్యులు, ఏంటంటే అలా ఎలా వస్తుంది ఒకసారి చేస్తే అంటే, ఆయన స్కాంద పురాణంలోని వచనాన్ని చూపించి ఇది శాస్త్రంలో చెప్పినదే అని నిరూపణ చేశారు. కాబట్టి మనం ఆ అరుణాచల శివ అనేటువంటి నామాన్ని జపించుకుంటూ నువ్వులతో ఆ స్వామివారికి పూజ చేసినట్లయితే అది అత్యంతమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. మారేడు దళాలతో అర్చించడం కూడా అత్యంత సత్ఫలితాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు. బాలకృష్ణ జై. భూదేవి గోరూపాన్ని పొందిందనుకోండి, వెంటనే పలుకుతాడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఆవిడ గోరూపాన్ని ధరించింది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే వృషభం కనపడినా కూడా సరే, ప్రాతకాలంలో వృషభం కనబడితే చెప్పులు విప్పి వెంటనే నమస్కారం చేయాలి. ధర్మమే వృషభంగా ఉంటుంది, భూమి గోవుగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎద్దు ఆవుని చూసి అడుగుతోంది. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? ధర్మము భూమితో మాట్లాడుతోంది. ఆ గోవుని చూసి అంది, అమ్మా ఎందుకమ్మా అంత చిక్కిపోయావు?
నీ డొక్కలు చాలా లోతుకి పోయాయే, నీ కన్నుల వెంట బాష్పధారలు పడుతున్నాయే, నువ్వు ఏడుస్తున్నావే, గోవులు ఏడుస్తాయి. గోవుల కన్నుల వెంట నీటి ధారలు పడ్డాయి అంటే పరమ ప్రమాదం వచ్చేస్తోంది అని గుర్తు. గోవు కన్ను వెంట నీటి ధారలు పడుతున్నాయే, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కలిపురుషుడు ప్రవేశించాడని ఏడుస్తున్నావా అమ్మా? కలిపురుషుడు ప్రవేశిస్తే ఏమవుతుంది? ఏ కృష్ణ పరమాత్మ ఈ భూమి మీద తిరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టాడో ఆ ధర్మమునకు గ్లాని కలుగుతుందని ఇవాళ కలిపురుష ప్రవేశం చేత చిత్ర విచిత్రమైనటువంటి సందర్భములు జరుగుతాయి. మొట్టమొదటిది యజ్ఞయాగాది క్రతువులు తగ్గిపోవడం ప్రారంభమవుతాయి. యజ్ఞము యాగము ఎందుకు చెయ్యాలి? అసలు అగ్నిహోత్రంలోకి హవిస్సెందుకు ఇవ్వాలి? యజ్ఞం చెయ్యమని ఎవడు చెప్పాడు? యజ్ఞం గొప్పదని మీతో ఎవడు మాట్లాడాడు అని మాట్లాడేవాళ్ళు బయలుదేరుతారు. ఆ కారణం చేత యజ్ఞయాగాదులకు కొరత ఏర్పడుతుంది. యజ్ఞము యాగము లేకపోతే అగ్నిముఖంగా హవిస్సిచ్చేవాడు ఉండడు. హవిస్సు లేదు కనుక దేవతలకు ఆహారం ఉండదు. దేవతలకు ఆహారము లేదు కనుక వాళ్ళు మనుష్యులని అనుగ్రహించడానికి వర్షం కురిపించరు. వర్షం కురిపించరు కనుక పాడి పంటలు ఉండవు. పాడి పంటలు ఉండవు కనుక జనులు ఊళ్ళు విడిచిపెట్టి ఊళ్ళ నుంచి ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఋతువులో ఉండవలసిన ధర్మం ఒక ఋతువులోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇది కాక లోకము ఎలా తయారవుతుందంటేనమ్మా, భర్త భార్యని భరించడు. భర్త అన్న మాటకు అర్థం ఏమిటంటే భరించువాడు అని అర్థం. ఏమిటి భరించాలి? ఆమె యందు ఉన్నటువంటి సుగుణములను కాదు. ఆవిడ ఏదో ఫలానా విషయంలో ప్రవీణురాలు అనుకోండి, ఆవిడ మా ఆవిడండి అని చెప్పుకు గర్వపడడం కాదు. ఆమె యందు ఏదో ఒక లోపం ఉంది, ఆమె యందు ఏదో ఒక బలహీనత ఉంది. ఆమె ఒక్క పావు గంట సేపు కూడా కూర్చోలేదు. నా కర్మ, నువ్వు నా భార్య అయ్యావండం కాదు. ఆమెని చక్రాల కుర్చీలోనైనా సరే తీసుకొచ్చి అక్కడ పెట్టి తాను రవికిల బట్ట బొడ్డులో పెట్టుకొని మళ్ళీ అది వెళ్ళిపోతుందేమో, అది వెళ్ళిపోతే దానికి పుణ్యం కట్టపెట్టలేను, నేను పుణ్యం చేసుకోలేనని కోట్లకి పడగలెత్తినా వీరొక భార్యని తెచ్చుకోలేని వారై కాదు, ధర్మానికి కట్టుబడి ఆమెకి కట్టబెట్టాలని చెప్పి రవికిల బట్ట తీసుకొచ్చి బొడ్డులో పెట్టుకుని ఎన్ని కార్యక్రమాలు చెయ్యాలో అన్నీ తొందరగా పూర్తి చేసి భార్యని ఉద్ధరణ చేస్తాడు భర్త. ఆమెకి ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి తాను రక్షకుడై భరిస్తాడు. ఎలా? ప్రేమతో, పరమ ప్రేమతో. అంతే తప్ప ఆమెకి ఇది లోపము అని మనసులో పెట్టుకోడు. అలా ప్రేమతో గుండెల్లో పెట్టుకోవలసిన భర్తలు భార్యల్ని భరించరు. లోకం ఏమవుతుందో తెలుసా అమ్మా? ఇలా భరించవలసిన వాళ్ళు భరించకుండా భార్య భర్తృ సంబంధము దేని చేత ఏర్పడుతుందంటే ఆకర్షణ చేత ఏర్పడుతుంది. తల్లి నిర్ణయించాలా, తండ్రి నిర్ణయించాలా, శాస్త్రం బట్టి పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదు. తన కంటికి నదరగా ఆమె కనపడింది, ఆవిడ కంటికి నదరగా ఈయన కనపడ్డాడు. పెద్దవాళ్లతో సంబంధం ఏముంది, పెళ్లి చేసుకుంటారు. బాగుంటే కలిసి ఉంటారు, బాగుండకపోతే విడిపోతారు. కాబట్టమ్మా, భర్తలు భార్యల్ని భరించరు. చిత్రం ఏమిటంటే తల్లిదండ్రులు బిడ్డల్ని పోషించరు. తల్లిదండ్రులు బిడ్డలకి పోషకులు. వాళ్ళ యోగక్షేమాలు ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు చూడాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని చూడరు. బిడ్డలకు అన్నం పెట్టేవాళ్ళు, బిడ్డలకి పలహారం పెట్టేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు అవన్నీ పెడుతూ ఉంటారు, వీళ్ళు వేరే వ్యాపకాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఇంకా అవసరమైతే పిల్లల్ని తీసుకెళ్ళి నాయనమ్మ తాతలకి, అమ్మమ్మ తాతలకి ఇచ్చి తాము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండవచ్చేమో. కాబట్టి లోకం అలా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది. బిడ్డల్ని తల్లిదండ్రులు పోషించరమ్మా, బిడ్డలు బరువు అవుతారు తల్లిదండ్రులకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ రాజా, నాకు రాజ్యం మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, స్త్రీలు గోవులు దేశాలు నాకు అవసరం లేదు, యజ్ఞానికి ధనం కూడా అవసరం లేదు. నేను ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాను.
దానికి మీ దంపతులు ఇద్దరూ సహకరించాలి. అందుకని మీ ఇద్దరికీ ఒక నియమాన్ని పెడుతున్నాను. అదేమిటంటే, మీరు నన్నెప్పుడూ సందేహించకూడదు. ఎలాంటి అనుమానం లేకుండా నాకు సేవలు చేయాలి. నేనెప్పుడూ ఏది అడిగితే అది ఇవ్వాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఇది మీకు ఇష్టమేనా అన్నాడు. ఆ దంపతులు ఎంతో సంతోషంతో, మా భాగ్యం, మా అదృష్టం, మీ ఆజ్ఞ, మేము మీకు సేవ చేసుకుంటాం అని పొంగిపోయారు. తర్వాత కుశికరాజు చ్యవన మహర్షిని తన అందమైన అంతఃపురంలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక చక్కని గదిని చూపించాడు. అక్కడ నివసించమని కోరుతూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఇది మీ శయ్య. మీరిక్కడే స్వేచ్ఛగా ఉండవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అన్నపానాలు స్వీకరించే సమయమైంది. కుశికరాజు మహర్షికి నమస్కరించి, అయ్యా, మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి, ఆ ఆహారాన్ని మీకు తెచ్చి పెడతానన్నాడు. అప్పుడు చ్యవన మహర్షి, రాజా, నీకేది అనుకూలంగా ఉందో ఆ ఆహారాన్నే పెట్టు, నేను తినేదే తింటానన్నాడు. కుశికరాజు అప్పుడు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని తెచ్చి మహర్షికి పెట్టాడు. మహర్షి ఆనందంగా భోజనం చేసి రాజ దంపతులతో ఇలా అన్నాడు, ఓ రాజా, చక్కగా ఆదరించావు, మంచి భోజనం పెట్టావు, అంతా బాగుంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను అని శయ్య వద్దకు వెళుతూ మళ్ళీ ఇలా అన్నాడు, రాజా, పడుకున్న తర్వాత నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ లేపకూడదు. నా పాదాలను నెమ్మదిగా ఒత్తుతూనే ఉండాలి. నాకెలాంటి ఇబ్బంది కలిగించకూడదు. నీకు కునికిపాటు రాకూడదు. రాత్రంతా మేలుకొనే ఉండి నాకు సేవ చేస్తూనే ఉండాలి అన్నాడు. కుశికరాజు ధర్మాత్ముడు. ఆయన వెంటనే మహర్షితో మీ ఆజ్ఞ అని మహర్షి మాటను పాటించాడు. భార్యతో కలిసి మహర్షికి సేవ చేశాడు. ఇంతలో తెల్లవారింది. అయినా ఆ రాజు దంపతులు ఇద్దరూ మహర్షిని నిద్ర నుంచి లేపలేదు. ఆ దంపతులు మహర్షి పాదాలు ఒత్తుతూనే వింజామరలతో చల్లటి గాలిని వీస్తూ ఆయనకు సేవ చేస్తూనే ఉన్నారు. వారి మనస్సు మహర్షికి సేవ చేయటంలోనే లగ్నమైపోయింది. చ్యవన మహర్షి చెయ్య మీద ఒకే వైపుకు తిరిగి పడుకున్నాడు. పెద్దగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. అలా చెయ్య మీద పడుకున్న ఆయన ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 21 రోజులు నిద్రపోయాడు. అమ్మోయ్, అన్ని రోజులు రాజదంపతులు నిద్రించలేదు, అట్లే ఉన్నారు. అన్నం తినలేదు, అలసట తీర్చుకోలేదు. మహర్షికి ఎంతో భక్తితోనూ శ్రద్ధతోనూ ఆనందంగా సేవలు చేస్తూనే ఉన్నారు. 21వ రోజున చ్యవన మహర్షి ఆవులిస్తూ నిద్రలేచాడు. రాజదంపతుల వంక చూడలేదు, వారిని పట్టించుకోలేదు. గడ్డాన్ని సవరించుకుంటూ శయ్యమోది నుండి పైకి లేచి గబగబా రాజభవనం నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఈ రాజదంపతులు అసలే ఆకలితో పీడించబడుతున్నారు. సేవలు చేసి చేసి బాగా కృషించిపోయి ఉన్నారు. అయినా సరే మహర్షి మాట పాటించాలని ఆయన వెంట పరిగెత్తారు. చ్యవన మహర్షి వారిని పట్టించుకోలేదు. నడక వేగంగా పెంచి వారు చూస్తూ ఉండగానే టక్కున అదృశ్యమైపోయాడు. అది చూసి కుశికరాజు నిరుత్సాహపడి నేల మీద పడ్డాడు. ఒక్క ముహూర్త కాలం సేద తీర్చుకున్నాడు. వెంటనే పైకి లేచి భార్యతో కలిసి మహర్షిని దర్శించాలని, మహర్షి జాడ తెలుసుకోవాలని తీవ్రంగా వెతకసాగాడు. ఎక్కడ పోయినాడు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 53వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, పితామహ, ఈ చ్యవన మహర్షి కథ ఎంతో ఎంతో ఆసక్తిగా ఉంది. తర్వాత ఏం జరిగింది? ఆ మహర్షి అదృశ్యం కాగానే కుశికరాజు ఏం చేశాడు? పతివ్రత అయిన ఆయన భార్య ఏం చేసింది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఆ మహర్షి కనిపించకపోవటంతో కుశికరాజు బాధపడ్డాడు. ఆయన జాడ తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అయినా మహర్షి కనిపించలేదు. అందుకు రాజు సిగ్గుపడ్డాడు. బాగా అలసిపోవటంతో శక్తిని కోల్పోయాడు. భార్యతో కలిసి వెనక్కి వెళ్ళాడు. ఎంతో దీనంగా రాజ్యంలోకి ప్రవేశించాడు. అయితే ఆ సమయంలో రాజు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. చ్యవన మహర్షి మీదే మనసు పెట్టాడు.
ఆయన ప్రవర్తన గురించి ఆలోచిస్తూ తన అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతలో పెద్దగా గొరక పెడుతున్న శబ్దం వినిపించింది. కుశికరాజు కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చూశాడు. చ్యవన మహర్షి శయ్య పడుకొని గురక పెడుతున్నాడు. శయ్య మీద పడుకున్నాడు. రాజు ఆయన చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. మహర్షి దర్శనం అయినందుకు రాజదంపతులకు మనస్సుకు శాంతి చేకూరింది కూడా. వారెంతో సంతోషించారు. మళ్ళీ వారు తమ తమ స్థానాల్లో నిలబడి మహర్షి పాదాలను ఒత్తుతూ సేవ చేశారు. వింజామరతో చల్లగాలి వచ్చేలాగా వీచారు కూడా. అప్పుడు చ్యవన మహర్షి శయ్యపై మరొక వైపుకు తిరిగి గురక పెడుతూ పడుకున్నాడు. మళ్ళీ 21 రోజులు గడిచాయి. ఠక్కున నిద్ర నుంచి పైకి లేచాడు. ఈసారి కూడా రాజదంపతులు 21 రోజులు అన్నం లేదు, నిద్రపోలేదు కూడా. మహర్షికి సేవలు చేస్తూనే ఉన్నారు. నిద్ర నుంచి పైకి లేచిన మహర్షి చూసి భయపడుతూ నిలబడ్డాడు. మహర్షిని చూసి మహర్షి ఆజ్ఞ కోసం ఎదురు చూశారు. అప్పుడు ఆ చ్యవన మహర్షి రాజును చూసి, ఓ రాజా, నాకిప్పుడు స్నానం చేయాలని ఉంది, నీళ్లు సిద్ధం చేయి. అలాగే ఒంటికి పూసుకొని నూనెను కూడా పెట్టు. స్నానం చేసి 2 రోజులయ్యింది కనుక నేను ఎప్పుడు స్నానం చేస్తానని ఆజ్ఞాపించాడు. రాజదంపతులు ఆ ఆజ్ఞను శిరసా వహించారు. వారెంతో అలసిపోయి ఆకలితో కృషించి ఉన్నారు కూడా. అయినా మహర్షికి సేవ చేయాలనేటువంటి ఆసక్తితోనే ఉన్నారు. మహర్షి వచ్చి ఆసనం మీద కూర్చున్నాడు. రాజదంపతులు మౌనంగా మహర్షి శరీరానికి నూనెను పూశారు. నెమ్మదిగా మర్దన కూడా చేస్తున్నారు. అలా ఎంతసేపు గడిచింది కానీ చ్యవన మహర్షి ఇక చాలు అని అనలేదు. రాజదంపతులు మాత్రం అలాగే మర్దన చేస్తున్నారు. చ్యవనుడు అది గమనించాడు. వారు నిర్వికారంగా ఉండటం చూశాడు. పైకి లేచి వేగంగా స్నానశాలలో ప్రవేశించాడు. అక్కడ రాజులు స్నానం చేయటానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయబడి ఉన్నాయి. చ్యవనుడు వాటన్నిటినీ చూశాడు. అన్నీ పద్ధతిగానే అమర్చారు. ఏర్పాట్లు కూడా చక్కగానే ఉన్నాయి అనుకున్నాడు. ఇక మహర్షి స్నానం చేయటం ఒక్కటే మిగిలి ఉంది. రాజదంపతులు చ్యవనుడికి వస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. విభూతిని బొట్టును సిద్ధంగా చేసుకున్నారు. కానీ ఇంతలోనే చ్యవన మహర్షి టక్కున అదృశ్యమైపోయాడు. రాజదంపతులు ఆశ్చర్యపోయారు. ఆయన కోసం భవనంలో వెతికారు. భోజనశాలలోకి వెళ్ళగానే ఆ రాజదంపతులకు చ్యవన మహర్షి వెలిగిపోతూ కనిపించాడు. ఆయన చక్కగా స్నానం చేస్తున్నాడు. విభూతి బొట్టు పెట్టుకొని మెరిసిపోతూ ఉన్నాడు. రాజదంపతులు ఆయన చూసి చాలా సంతోషించారు. వెంటనే రాజు మహర్షి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మహర్షి, అన్నం సిద్ధంగా ఉంది, భోజనం పెట్టమంటారా అని వినయంగా అడిగాడు. చ్యవన మహర్షి, అసలే ఆకలిగా ఉంటే పెట్టనా వద్దా అనే ఈ చర్చలేమిటయ్యా, తొందరగా తీసుకురా అన్నాడు. రాజు భార్యతో కలిసి అన్నాన్ని తీసుకొని వచ్చాడు. ఎన్నో రకాల పదార్థాలను, ఎన్నో రకరకాలైనటువంటి వంటకాలను కూడా, పానీయాలను తీసుకొని వచ్చి మహర్షికి పెట్టారు. ఇంతలో చ్యవన మహర్షి తన మనస్సును మార్చుకున్నాడు. టక్కున పైకి లేచాడు. తెచ్చిన పదార్థాలను మంచి వస్త్రాల్లో చుట్టాడు. అగ్నిని తీసుకొని వచ్చి శయ్యకు, అక్కడ ఉన్న ఆసనాలకు నిప్పిపెట్టేశాడు. అన్నీ బగ్గుబని మండి పోగాయి అన్నీ కూడా. చ్యవన మహర్షి రాజదంపతుల వంక చూశాడు. వారి ముఖంలోని భావాలు ఏమైనా మారుతాయేమో అని చూశాడు. అలాగే వారు మనస్సులోని భావాలు ఏమైనా మారుతాయేమో అని కూడా చూశాడు. ఎంత పరీక్ష! అయినా రాజదంపతులు కోపించలేదు. ఎంతో భక్తితో మహర్షి ఆజ్ఞ కోసమే నిలబడ్డారు. చ్యవన మహర్షి కాసేపు వారిని పరీక్షించి టక్కున అదృశ్యమయ్యాడు మళ్ళీ. అప్పుడు కుశికరాజు భార్యతో కలిసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఉన్న చోటు నుంచి కదలలేదు. మౌనంగా నిలబడ్డాడు. ఇంతలో రాత్రి కూడా గడిచిపోయింది.
రాజదంపతులు మహర్షి కోసం అలాగే నిలబడ్డారు. ఇంతలో తెల్లవారింది. మహర్షి వస్తాడని ఆయనకు సేవలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కదిలారు. మహర్షికి చేయవలసిన అన్ని ఏర్పాట్లను చేశారు. ఆహారాన్ని సిద్ధం చేశారు, మంచి శయ్యలను సిద్ధం చేశారు, స్నానానికి ఎన్నో పాత్రలు జలాలను కూడా సిద్ధం చేశారు, రకరకాల వస్త్రాలను తెచ్చి సిద్ధం చేశారు. ప్రతిరోజు తాము సిద్ధం చేసినట్లుగానే అన్నీ సిద్ధం చేశారు. అప్పుడు మహర్షి టక్కున అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ ఏర్పాట్లన్నిటిని పరీక్షించాడు. వాటిలో ఏ లోపము మహర్షికి కనిపించలేదు. అప్పుడు మహర్షి రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నాకు కాసేపు అలా బయట రథంలో తిరగాలనిపిస్తుంది, కనుక నువ్వు నీ భార్య కలిసి రథాన్ని లాగండి, నేను చెప్పిన చోటుకి వేగంగా తీసుకెళ్ళు అన్నాడు. ఆ మాటలు విని కుశికరాజు అనుమానించలేదు. అంగీకరించి మహర్షితో ఇలా అన్నాడు, ఓ స్వామి, బయలుదేరండి అన్నాడు. ఆ మాట విని చ్యవన మహర్షి ఆనందించి రాజును పరీక్షించాలని ఇలా అన్నాడు, ఓ రాజా, రథం లాగడం నీకు ఇష్టమేనా? నీ భార్యకు ఇష్టమేనా? ఇష్టమైతేనే రథాన్ని సిద్ధం చేయి. రథంలో ఆయుధాలు, పతాకాలు, కత్తులు, సువర్ణ దండాలు ఉండాలి. నువ్వు రథాన్ని లాగుతున్నప్పుడు దాని మువ్వుల చప్పళ్ళు అంతటా వినిపించాలి. రథానికి తోరణాలు కట్టాలి. రథమంతా బంగారు తాపడంతో అమర్చబడి ఉండాలి. రథంతో వందల కొద్ది బాణాలు ఉండాలి. ఈ ఏర్పాట్లన్నిటినీ చేయటానికి మీకు సంతోషమేనా అన్నాడు. ఆ మాటలు విని కుశికరాజు అంగీకరించాడు కూడా. మహర్షి కోసం అనుగుణంగా రథాన్ని సిద్ధం చేశాడు. రథానికి ఎడమ వైపు తన భార్యను నిలబెట్టాడు, తాను కుడివైపును నిలబడ్డాడు. ఇద్దరూ కలిసి రథాన్ని లాగటానికి సిద్ధపడ్డారు. తర్వాత చ్యవనుడితో ఇలా అన్నాడు, స్వామి భృగునందన, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ఈ రథం తీసుకొని వెళుతుంది అన్నాడు. వెంటనే చ్యవన మహర్షి రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, మీరిద్దరూ ఇక్కడి నుంచి మెల్లగా ఒక్కొక్క అడుగు వేయండి. అంటే మెల్లగా రథాన్ని నడపండి. నాకు ఏమాత్రం శ్రమ కలగకూడదు. నా ఇష్టం వచ్చినట్లు మీరు నడపవలసి ఉంటుంది రథం. అయితే నాకు సుఖం లభించాలి. అది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు మొత్తం మీద ప్రజలందరూ నన్ను చూడాలి, నేను వారిని చూడాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాటసారులను ఎవరిని వెనక్కు పంపించకు, దారిలో ఉండమను. ఎందుకంటే నేను వారికి ధనాన్ని దానం చేస్తాను. మార్గ మధ్యంలో విప్రులు వచ్చి నన్ను కోరుతూ ఉంటారు. అప్పుడు నేను వారి కోరికలను కూడా తీరుస్తాను. చూసావా, నాకెన్ని బాధ్యతలు ఉన్నాయో, నేను ఇవన్నీ నెరవేర్చాలి, అది తప్పదు. ధనమైనా రత్నాలైనా ఏవీ కూడా మిగిల్చుకోను, అంతా దానం చేసేస్తాను. ఓ రాజా, నేను ఇలా చేస్తున్నందుకు నువ్వు విచారించుకో అన్నాడు. అంతా కోశాగారం నుండి ధనమంతా, కోశాగారం నుండి బంగారంతా రథంలో వేసేసుకున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు దానం చేయాలనుకున్నాను అన్నాడు. కుశికరాజు మాట్లాడలేదు పాపం. కుశికరాజు మహర్షి మాట విని మంత్రులతో ఇలా అన్నాడు, ఓ మంత్రులారా, మహర్షి కోరిక నెరవేరాలి, మహర్షి సంతోషించాలి. కనుక మహర్షి ఏది అడిగితే అది ఇచ్చేసేయండి, ఆలోచించకండి అని ఆదేశించాడు. వెనక రథాల్లో ఇవన్నీ మోసుకొని వస్తున్నాయి, ధనకనకమంతా కూడా. ఆ ఆజ్ఞ పాటించడానికి అధికారులు వాళ్ళు కూడా సిద్ధమైపోయారు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక మహర్షి రథం వెంట అనేక రత్నాలు, శ్రీలు, వాహనాలు, మేకలు, గొర్రెలు, బంగారు నగలు, కొండల వంటి ఏనుగులు కదిలి వెళ్ళాయి. మంత్రులందరూ రాజుగారి వెంట నడిచారు. అప్పుడు రథాన్ని లాగుతున్న రాజుగారికి, రాణిగారికి చూసి ప్రజలందరూ ఆహాకారాలు చేశారు. నగరమంతా ఎంతో బాధపడింది. అప్పుడు మహర్షి అందరినీ గమనించి రథంలో ఉన్న బెత్తం పుచ్చుకొని రాజదంపతులు వీపు మీద బాదాడు. బెత్తంతో వారిని వేగంగా అదిలిస్తున్నాడు. అప్పుడు వారి వీపు మీద, నడుము మీద తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. అయినా ఆ దంపతులు నిర్వికారంగా ఉన్నారు, ఎలాంటి బాధకు లోను కాలేదు.
సంతోషంగా రథాన్ని లాగారు. వారు 50 రోజుల నుంచి సేవలు చేస్తూ బాగా అలసి ఉన్నారు. ఆహారం తినకుండా ఉన్నారు. అందువల్ల వారు బాగా కృషించిపోయి ఉన్నారు. ఓపిక లేక వారు వణికిపోతున్నారు. అయినా కూడా బలం తెచ్చుకొని రథాన్ని లాగుతున్నారు. లాగటంలో కొద్దిగా ఆలస్యం అవుతోంది. దాన్ని మహర్షి భరించలేకపోతున్నాడు. బెత్తంతో టపటపా వారిని కొడుతున్నాడు కూడా. అలా వారు అనేక సార్లు మహర్షి చేతులు గాయపడ్డారు. వారికి ఏర్పడ్డ గాయాల నుండి రక్తం ధారగా కారుతోంది. ఆ రాజదంపతులను చూసి పుర ప్రజలందరూ కూడా ఎంతగానో దుఃఖించారు. కొందరు యువకులు దుడుకు ఆవేశంతో ముందుకు దూకి మహర్షిని ఎదిరిద్దామనుకున్నారు. కానీ ఆయన ఆకారాన్ని చూసి జంకి చూస్తూ ఉండిపోయారు కూడా. అందరూ కూడా మహర్షి శపిస్తాడేమో అని కూడా భయపడి ఏమీ అనలేకపోయారు. అందరూ అట్లా చూస్తున్నారు అందరూ కూడా. కానీ వారు జంటగా కలిసి వాళ్ళందరూ కూడా తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ మహర్షిని చూడు, ఆయన తేజస్సును చూడు, ఆయన తపోబలం చాలా గట్టిది. అందుచేత మనందరి కోపం వచ్చింది కదా, మన కోపం ఆయన ముందు పనిచేయదు, ఆయన కోపమే పెద్దది. అందుకని ఆయనను మనమేమీ చేయలేం. ఆయనని మనం సూటిగానే చూడలేకపోతున్నాం. ఆయన పవిత్ర హృదయం కలవాడు, పూజ్యుడు. కనుక ఆయన శక్తి ఎంతటితో ఊహించడానికి కూడా శక్యం కాదు. మన రాజదంపతులు ఎంత ధైర్యశాలిలో చూడండి. వారికి మహర్షి మాట పాటించాలని ఉంది. అందుకే బాగా అలసిపోయి కూడా అతి కష్టం మీద రథాన్ని లాగుతున్నారు. అయినా మహర్షి వీరిని గమనించటం లేదు. అట్లే లాగుతున్నారు, వీళ్ళు కూడా అట్లే పెడుతున్నారు. వీరిలోని మార్పును చూడటం లేదు అనుకున్నారు. ఆ మాటలన్నీ మహర్షి చెవిన పడ్డాయి. అయినా ఆయన వాటిని పట్టించుకోలేదు. రాజదంపతుల మనస్సులు మారుతాయేమో అని వారి వంక చూశాడు ఒకపారి. వారు నిర్వికారంగా ఉన్నారు. చెవన మహర్షి సంతోషించి ఇక వెంట తీసుకొని వచ్చిన ధనాన్ని అంతా కుబేరుడిలాగా ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. అయినా కూడా రాజదంపతుల్లో ఎలాంటి మార్పు కాలేదు. వారు ఆజ్ఞను పాటిస్తూనే ఉన్నారు. అది చూసి చెవన మహర్షి ఎంతో సంతోషించాడు. ఆ రాజదంపతులపై దయ తలిచాడు. వెంటనే రథం దిగి వారిని విడిపించాడు. వారిపై మహర్షి ఎంతో ప్రీతిని చూపాడు, స్నేహాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో ఆనందిస్తూ, ఓ దంపతులారా, మీరు నా మనస్సుకు సంతోషం కలిగించారు. పైగా ఇంకోటి కూడా చెప్పలే, మధ్య మధ్యలో అక్కడక్కడ నిలిపి రథము అదేంటో చెప్పాలి వాళ్ళకి. అదేం సరోవరమో అదేంటో అవన్నీ చెప్పుకోవాళ్ళ. ఇట్లంతా చేయించాడు. ఒకటా రెండా ఆయన చేయించింది. మధ్య మధ్యలో నీళ్లు కూడా ఇవ్వలేదు తాగటానికి. కనుక మీకు నేను గొప్ప వరాలు ఇస్తాను, కోరుకోండి అని వారి శరీరాలను తాకాడు. ఆ స్పర్శతో వారికి బాధలంతా తొలగిపోయాయి. అప్పుడు రాజు మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీ అనుగ్రహం వల్ల మాకిప్పుడు ఏ శ్రమ లేదు, అలసట లేదు అన్నాడు. అప్పుడు చెవన మహర్షి కుశిక రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. ఈ గంగా తీరం ఎంతో అందమైనది, శుభాన్ని చేకూరుస్తుంది. నేను ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకుంటాను. కనుక నువ్వు నీ భార్యతో కలిసి నగరానికి వెళ్ళు, విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇక్కడికి రా. నేను ఇక్కడే ఉంటాను. రేపు ఉదయాన నువ్వు నీ భార్యతో కలిసి నన్ను చూడు. నీకు ఇక అంతా మేలే జరుగుతుంది. నీ మనస్సులో ఏ కోరిక ఉంటే అదంతా తీరుతుంది అని ఆశీర్వదించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.